నూలు నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. లైలా గారికి తెలుగు బాగా రాదు కదా, అంటే అండర్స్టాండ్ చేసుకుంటారు కానీ రాదు. రైట్. ఫస్ట్ టైం మీరు ఇద్దరు కలిసినప్పుడు ఏ లాంగ్వేజ్ లో మాట్లాడుకున్నారు? నేను హిందీ అయినా ఇంగ్లీష్ కనిపిస్తుంది కూడా ఇంగ్లీషే. తనది నేటివ్ ఎక్కడ అసలు? బోర్న్ అండ్ బాటప్ ఇన్ హైదరాబాద్, కానీ స్కూలింగ్ ఇక్కడ అయింది, కాలేజ్ కూడా ఇక్కడ అయింది. కానీ ఆఫ్టర్ కాలేజ్ అమెరికా, లండన్ చదివినారు. ఆ యాష అంగ్రేజీ ఉన్నది, సో ఇంగ్లీష్ స్టైల్. సో నాతో మాట్లాడుతున్నప్పుడు నేను స్ట్రైట్ గా ఫస్ట్ డే నేను హిందుస్థానీ, నేను హిందీలోనే మాట్లాడతా, ఇంగ్లీష్ లో మాట్లాడను. యాక్చువల్ ఏముంటే అసలు నాకు ఇంగ్లీష్ రాదు అప్పుడు. ఇట్లనే స్కిప్ అయినా. తర్వాత ఎప్పుడు చెప్పారు ఆ విషయం మరి? ఆఫ్టర్ 6 months చాలా దగ్గర అయిపోయింది ఈ అమ్మాయి. ఫస్ట్ ఈమెనే ప్రేమలో పడింది. మీరు కాదా? నేను చాలా టైం ఏ రోజు నాకు బుల్లెట్లు తగిలినాయి అప్పుడు ప్రేమలో పడినా. అప్పుడు దాకా వెరీ గుడ్ ఫ్రెండ్. ఈ అమ్మాయి నా ఇంకా ఉన్నది, పెళ్లి చేసుకో అని. Is it right? 110%. I proposed him. I told him, let's get married. He was, no, I'm not ready for a marriage. He said, not for any other reason. He said, I have a lot of responsibilities that I need to get a change. I'm a leader. I need to get a change. He said, one person I cannot get a change. For that, I need everybody's support. For that, that time he was not in politics. He said, I have to come in politics. I have to make sure I win. Okay. So that is how he was. So he was not ready. He said no, because obviously if you are married, you are a family, there's so many responsibilities. So he said that is my first responsibility. When it was actually? Year? 2002. Yeah, 2002. I didn't remember. You Yes, didn't actually. remember? Yes. See, not bad. No, sometimes it's not always the wife has to remember their dates. It's nice that you the husband only also. loves him. Yeah. No, but now I believe that he loves me more. So it's okay if he remembers the dates. వైఫ్ ఫుల్ ఫామ్ తెలుసమ్మా మీకు? చెప్పండి. వరీస్ ఇన్వైటెడ్ ఫర్ ఎవర్. సో ఎంత మాట అన్నారండి. ఇప్పుడు ఎంత మంది వైఫ్లు మిమ్మల్ని ఆ వరీస్ ఇన్వైటెడ్ ఫర్ ఎవర్ నా జీవితంలో వచ్చిన తర్వాత డేట్ ఎట్లా మర్చిపోతా అమ్మా? వెంటబడిన ఆవిడ మర్చిపోయారు, ఎస్. మీరు మాత్రం వరీస్ ఇన్వైట్ చేశారు కాబట్టి మర్చిపోలేకపోతున్నారా? I have nothing to say. I'm with him for around 15 years now. 5 years again courtship. So many years I'm with him. So I've got used to it now. Deep down I know he loves me. Anything he says doesn't matter. ఎంత I'm కాన్ఫిడెన్స్ used to that. చూసారా మీ మీద? ఇప్పుడు లవ్ ఉన్నది, అప్పుడు లేదా? బిగినింగ్ లో లవ్ లేదు. నేను చాలా ప్యాషనెట్ ఫెలో. ఓకే. అప్పుడు సోషల్ వర్క్ లో ఉన్నా, రాజకీయంలో రాలేదు. ఐఎమ్ లవ్ అంటే నేను నా డ్యూటీ ఫస్ట్ చేయాలి, లవ్ తర్వాత రే భయ్ అని ఆ సిద్ధాంతంలో ఉన్నా. ఇప్పుడు కూడా ఇవాళ లవ్ అయింది, కానీ ఇప్పుడు డ్యూటీ ఇంకా లవ్ లో మీరు చూస్ చేయమంటే ఒక ఎల్ఓసి మీద సోల్జర్ ఎట్లా డ్యూటీ చూస్ చేస్తాడు, నేను కూడా డ్యూటీ చూస్ చేస్తా. అది చెప్పి పెళ్లి చేసుకున్నా. What do you say? Yeah, I agreed. I thought, kya bolte hain, initially people will say it, husbands normally say, your boyfriends normally say. With time, once you get married, they will change. So But that is what I thought, but he didn't. He didn't. So I took a risk. He didn't. ఏమైంది అంటే పోయి వీళ్ళ ఫ్రెండ్స్ తో వీళ్ళ రిలేటివ్స్ తో డిస్కషన్ చేసుకుంటా, ఇట్లా మా కాబోయే మొగడు ఫిరోజ్ ఖాన్ ఇట్లా ప్యాషనెట్ ఫెల్లో, డ్యూటీ ఫస్ట్, ప్రేమ నెక్స్ట్, లవ్ నెక్స్ట్, ఏమేమో చెప్తున్నారా మాకు అర్థమైతలేదు అంటే వీళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళ రిలేటివ్స్ అందరు ఏమన్నారంటే, యంగ్ ఉన్నాడు కదా, ఫుల్ బాయిలింగ్ ఉన్నది కదా బ్లడ్, కొద్దిగా 3-4 years తర్వాత కొద్దిగా దిగిపోతాడు, సెట్ అవుతాడు. వేరే మా హస్బెండ్లు కూడా ఎట్లా అయిపోయినారు, వీడు కూడా అట్లానే అవుతాడు, వరీ చేయకు, ఎస్ చెప్పు, పెళ్లి చేసుకో అన్నది. బట్ నో చేంజ్. సో దాని తర్వాత ఏమైంది అంటే ఆలోచిస్తున్నది, అరే మా ఫ్రెండ్స్ చెప్పినారు 2 years 3 years 4 years 5 years 6 years 7 years ఈయన చేంజ్ అయితలేడు అని ఏం చేసింది, స్మార్ట్ గా ఈమె చేంజ్ అయిపోయింది. నేను పెద్ద పిచ్చి అంటే ఇది చిన్న పిచ్చి, నేను పెద్ద తిక్క అంటే ఇది చిన్న తిక్క. సో హ్యాపీగా మా లైఫ్ నడుస్తుంది. సో చేంజ్ అయ్యారు కాబట్టి మీకు హ్యాపీ. 100%. అలానే ఉంటే గనక మీ పని ఉండేది. అమ్మా ఫస్ట్ డే నుంచి నేనే డామినేటర్. నేను ఎవ్వరి మాట వినను. నేను చిన్నప్పుడు పుట్టినప్పుడు నా అమ్మా నాన్న మాట వినలేదు, ఫుల్లా చెప్తున్నా. భార్య మాట వినే పాయింటే లేదు. ఆమె ఏదైనా చెప్పండి, నాకు నచ్చితేనే చేస్తా. జస్ట్ లవ్వర్ మాట మాత్రమే విన్నారు. లవ్ అంటే ఓకే రైట్ బాయ్, ఆఫ్టర్ మై కంట్రీ హిందుస్థాన్ కి ప్రేమ తర్వాత నీకే ప్రేమ చేస్తా. So that is all right. See, plus once I was with him, I got married to him. See, when you're in your courtship, you're meeting for 2 hours, 3 hours. You normally see only one side of a person. Okay. But when you get married and you stay day and night with the person, so exactly. Then you see the whole person, we'll what it understand the is. whole person. Yes. So when I started understanding Feroz, staying with him, so I enjoyed his thoughts. Super. I got motivated with his thoughts. So that time it was not worth changing him. Changing him for what?
changing him for yeah. what he wants me. I want him to be. I think this is what I want him to be. So I feel now I feel proud. So that was it. మీరు అంటే మ్యారేజ్ కి ముందు ఎన్ని ఇయర్స్ లవ్ లో ఉన్నారు ఇద్దరు? 5 years. 2002లో కలిసినాం, 2007లో పెళ్లి అయింది. పెళ్లి అయిన తర్వాత ఇవాళ 223, 15 years ప్లస్ 15 years. అండ్ 5 years కోర్ట్షిప్ అంటే ఆ లవ్ టైం. దాని తర్వాత ఇద్దరికి ఇంతకి ఎక్కడ పరిచయం అయింది అసలు? ఇప్పుడు మా కామన్ ఫ్రెండ్ ఉన్నాడు ఆదిల్ భాయ్ అని, ఆయన పెళ్లి అవుతుంది. యాక్చువల్లీ సెకండ్ మ్యారేజ్ అవుతుంది. ఫస్ట్ మ్యారేజ్ డివోర్స్ అయింది, ఓకే. దాని తర్వాత సెకండ్ పెళ్లి అవుతుంది. సో క్లోజ్ ఫ్రెండ్స్కి పిలిపించిన, క్లోజ్ ఫ్రెండ్స్కి పిలిపిస్తే నేను పోయినా మ్యారేజ్లో. అక్కడ పోతే ఎవరు పెళ్లి కూతురు వాళ్ళ తరఫు నుంచి ఈ అమ్మాయి ఉన్నది, ఓకే ఓకే. ఈ పెళ్లి కొడుకు తరఫు నుంచి మేమున్నాం. నేను ఇట్లానే పార్టీలో లోపల పోయినా, ఎట్లనే ఈ అమ్మాయి బ్యూటిఫుల్. నేను అక్కడ నుంచి వస్తేనే అప్పుడు నేను డాన్ టైప్, ఎవరు బ్యూటిఫుల్ అక్కడనే నా కళ్ళు పడేది. ఎవర్రా ఈ బ్యూటిఫుల్ అమ్మాయి చూసినా, చూసి ఫస్ట్ ఏమనుకున్నా అంటే ఫుల్ పెళ్లి కూతురులాగా ఉన్నది ఈ అమ్మాయి పెళ్లి సో నేనన్నా మా ఆదిల్ భాయ్ ఎంత లక్కీరా, ఏం కొట్టినర్రా భాయ్, మొత్తం చందమామకి తీసుకొచ్చేసినర్రా, లక్కీ ఫెలో అన్న. దాని తర్వాత తెలిసింది ఆ పెళ్లి కూతురు ఫ్రెండ్. సో నేను ఎప్పుడు ఫ్రెండ్షిప్ స్టార్ట్ చేశారు. నేనే ఫ్రెండ్షిప్ నేను స్టార్ట్ చేసిన, స్టార్ట్ చేసింది. ఫిర్ ఇద్దరు కలిసి పెళ్లి చేసుకున్నాం. ఇస్ ఇట్ రైట్? Yes, 100%. అట్లా పరిచయం అయింది. మా ఫ్రెండ్స్ వాళ్ళతో నంబర్ తీసుకున్నా, నంబర్ తీస్తే ఫోన్ చేసిన, 2-3 టైం ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. ఓకే. దాని తర్వాత 5th టైం ఆర్ 4th టైం లిఫ్ట్ చేస్తే ఒకటే అన్న, మీ కాల్ ఎంత బ్యూటిఫుల్, He exactly knows. ఒక స్లేవ్ లాగా కాల్ దగ్గర పెట్టుకో. సేమ్ వర్డ్స్ నా? సేమ్ వర్డ్స్. సేమ్ వర్డ్స్. నవ్వడం మొదలు పెట్టింది ఈ అమ్మాయి. అండ్ ఎట్లా ఉంటుంది, ఎవరైనా యంగ్స్టర్స్ నాకు వింటుంటే, ఫస్ట్ నువ్వు ఎక్కడైనా ప్రపోజ్ చేస్తే అమ్మాయి నవ్వుతే స్టోరీ ఫినిష్. సో నేను అనుకున్నా, అరే వచ్చేసింది రా బాయ్ మన గ్రిప్ లో. మళ్ళీ పిలిపించిన, కాఫీకి పోదాం. వచ్చారా ఆవిడ? బోయింగ్పల్లి ధాబా పోయినాం. సో కాఫీ ఎందుకు, ఎవరైనా చూస్తారు కదా, వద్దు ఎక్కడనో దూరం పోదాం నేను చెప్పింది, ధాబా పోదాం. సో బోయింగ్పల్లి ధాబా పోయినాం. అదైతే కొంచెం లాంగ్ అండి. అప్పుడు నేను డబ్బులు సంపాదించుకుంటున్నా, జేబులో 1000 రూపాయలే ఉన్నాయి. సో ఈ అమ్మాయి చాలా రిచ్ అమ్మాయి. సో నాకు తెలియదు ఏం తింటది. సో నేను ఆర్డర్ ఇస్తప్పుడు మీరు ఆర్డర్ ఇవ్వండి అంటున్నా. సో మీరు ఎందుకు ఇస్తలేరంటే, కొద్దిగా తర్వాత తింటా, ఎందుకంటే నేను చూసుకోవాలి కదా, బిల్ అమౌంట్ చూసుకోవాలి కదా ఎంత అవుతుంది. ఈ అమ్మాయి తెప్పించింది. దాని తర్వాత చూసిన 800-900 అవుతుంది బిల్. రైట్, డన్, సెట్ అయినాయి. అట్లా స్టార్ట్ అయింది. సో దోస్తీ స్టార్ట్ అయింది. దాని తర్వాత లవ్ అయింది, పెళ్లి అయింది. ఇలా చాలా సంతోషంగా ఉన్నా.